హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో భాగంగా 2017లో తెలంగాణలో జరిగిన టెట్ పేపర్ 1లో అడిగిన మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయలేదనేది డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఓన్లీ టెట్ రాసే విద్యార్థులకే కాకుండా కానిస్టేబుల్, ఎస్ఐ అండ్ గ్రూప్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా హై స్కూల్ మ్యాథ్స్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్స్, పైగా చాలా వరకు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ద స్మాలెస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 32, 1727 so that the resultant exactly divisible by 3. మనం రీసెంట్గానే మ్యాథ్స్ బేసిక్స్లో, మ్యాథ్స్ కాన్సెప్ట్లో ఈ డివిజిబిలిటీ రూల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది, అది 3తో డివిజిబుల్ అయినట్లయితే, అంటే నిశ్శేషంగా భాగించబడినట్లయితే మనకి పడాలంటే మనం ఏ కనిష్ట సంఖ్యను కూడాలి అంటున్నారు అనమాట. ఓకే, ఇక్కడ ఇచ్చిన సంఖ్య ఏంటంటే 32, 70, 27. ఓకే, ఇది 3తో నిశేషంగా భాగించబడాలంటే, డివిజిబుల్ కావాలంటే మనకి ఆ సంఖ్యలో ఉండే అంకెల మొత్తము 3తో భాగించబడాలి. అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ తీసుకోవాలి. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద డిజిట్స్ తీసుకున్నట్లయితే 3 + 2 5 + 1 6 + 7 13 15 22. అంటే ఇక్కడికి ఎంత అయింది? మనకి 22 అయింది. కానీ 22 3 టేబుల్లో పోదు కదా. 22 తర్వాత 3 టేబుల్లో వచ్చే నెంబర్ ఏముందంటే 8 3s are 24 కదా. ఈ 24 3 టేబుల్లో పోతుంది. అంటే ఈ మొత్తము 24 అయితేనే అది 3తో డివిజిబుల్ అవుతుంది, 3తో నిశేషంగా భాగించబడుతుంది. అంటే ఇంకా ఎంత తక్కువగా ఉంది? మనకి 2 తక్కువగా ఉంది కదా. కాబట్టి మనం ఇచ్చిన సంఖ్య 3తో నిశేషంగా భాగించబడాలంటే, అంటే 3తో డివిజిబుల్ అవ్వాలంటే మనం యాడ్ చేయాల్సిన ఆ కనిష్ట సంఖ్య ఏంటంటే 2 అన్నమాట. అది ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుందంటే థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్. నెంబర్ ఆఫ్ ఇంటిజర్స్ లై బిట్వీన్ 35 స్క్వేర్ అండ్ 36 స్క్వేర్. అంటే 35 స్క్వేర్ కి అండ్ 36 స్క్వేర్ కి మధ్యలో ఉండే ఇంటిజర్స్ ఎన్ని? అంటే మనకి పూర్ణాంకాలు ఎన్ని? అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 35ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందంటే 3 4 12 25 వస్తుంది. అలాగే 36ని స్క్వేర్ చేస్తే 1296 వస్తుంది. ఈ మధ్యలో మనకి ఎన్ని ఇంటిజర్స్ ఉంటాయి అంటారు అనమాట. ఆల్రెడీ ఇది కూడా మనం ఒక టాపిక్ లో కవర్ చేయడం జరిగింది. మనకి ఈ రెండింటికి మధ్యలో ఉండే ఇంటిజర్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ బి అనుకున్నట్లయితే b - a - 1 ఇది ఫార్ములా. ఓకే, మైనస్ చేసినట్లయితే అంటే 1296 - 1225 - 1. ఈ రెండింటిని మైనస్ చేసినట్లయితే 6 - 5 అంటే 1. అలాగే 9 - 2 అంటే 7. 71 - 1 అంటే 70 ఉంటాయి. ఓకే, దీన్నే మరొక రకంగా కూడా చేయొచ్చు అనమాట. ఏంటంటే మనకి n స్క్వేర్ కి అండ్ n+1 హోల్ స్క్వేర్ కి మధ్యలో ఉండే ఇంటిజర్స్ ఎన్ని అని అడిగినప్పుడు, అంటే వాటిని మనం నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం. అంటే మనకి పరిపూర్ణ వర్గం కాని సంఖ్యలు అనమాట. ఓకే, ఇది n స్క్వేర్, nకి 1 యాడ్ చేస్తే n+1 కదా, అంటే 36 అవుతుంది. 35 + 1 36 అవుతుంది. కాబట్టి ఈ ఫామ్ లో ఉన్నాయి ఇవి రెండు. వాటి మధ్య ఉండే మనకి ఇంటిజర్స్ ఎన్ని అంటే 2n. ఫార్ములా ఏంటంటే 2n అన్నమాట. ఇక్కడ n ప్లేస్ లో ఎంత ఉంది? 35. అంటే 2 × 35. 2 35s are 70. ఇట్లా కూడా మనం చేయొచ్చు అన్నమాట. ఓకే, అంటే మనకి రెండు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ మధ్యలో ఎన్ని ఇంటిజర్స్ ఉంటాయంటే ఫార్ములా ఇదనమాట. అవి రెండు కూడా మనకి రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్ అవ్వాలి, అంటే వరుస సంఖ్యలో అవ్వాలన్నమాట. అప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పైథాగోరియన్ ట్రిప్లెట్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ 6 8 12, సెకండ్ 5 12 13, థర్డ్ 6 8 10, నెక్స్ట్ ఫోర్త్ వన్ 7 24 25. మనకి పైథాగోరియన్ ట్రిప్లెట్ అవ్వాలి అంటే అవి పైథాగరస్ థియరమ్ ఒబే చేయాలి, పాటించాలి. అంటే ఏంటి? వీటిని స్క్వేర్ చేసి ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్స్ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేసినప్పుడు
ఆ లార్జెస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ కి సమానం కావాలి. 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 8 స్క్వేర్ అంటే 64 ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 100 అవుతుంది. ఈ 12 స్క్వేర్ అంటే 144. ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ఇదే మనకి పర్ఫెక్ట్ అది పైథాగోరియన్ ట్రిప్లెట్ కాదు అన్నమాట. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగిలిన అన్ని కూడా మనకి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకున్నట్లయితే 6 స్క్వేర్ అంటే 36, 8 స్క్వేర్ అంటే 64 ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే 100. ఈ రెండింటిని యాడ్ చేస్తే 100 వస్తుంది కదా. కాబట్టి ఇది పైథాగోరియన్ ట్రిప్లెట్ అవుతుంది. అట్లాగే 5 స్క్వేర్ అంటే 25, 144 ఇది 169. ఈ రెండింటిని యాడ్ చేస్తే 169 వస్తుంది. అట్లాగే 49 ఇది 576 ఇది 625. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. అదొకటే మనకి పైథాగోరియన్ ట్రిప్లెట్ కాదు, పైథాగరస్ త్రికం కాదు అన్నమాట. A glass rod of length of 32.75 centimeters is broken into 3 pieces. If the length of 2 pieces are 7.05 centimeters and 12.325 centimeters, then the length of the third piece in centimeters. ఇక్కడ ఒక గ్లాస్ రాడ్ యొక్క లెంత్ 32.75 సెంటీమీటర్స్ అన్నమాట. అది 3 పీసెస్ కింద విరిగిపోయితే అందులో 2 పీసెస్ యొక్క లెంత్లు ఇచ్చారు. థర్డ్ పీస్ యొక్క లెంత్, ఆ 2 పీసెస్ యొక్క లెంత్స్ ని యాడ్ చేసి మొత్తం నుంచి మైనస్ చేస్తే సరిపోతుంది కదా. ఇక్కడ మనకి ఫస్ట్ పీస్ యొక్క లెంత్ అంటే 7.05, సెకండ్ పీస్ యొక్క లెంత్ 12 పాయింట్ కింద పాయింట్ వచ్చేట్లు రాస్తాం కదా 325. యాడ్ చేయాలి మనం. 0 + 5 5, 5 + 2 7, 0 + 3 3, 7 + 2 9 1. అంటే రెండు పీసెస్ ని యాడ్ చేస్తే మనకి 19.375 వచ్చింది. యాక్చువల్ గా గ్లాస్ రాడ్ యొక్క లెంత్ ఎంత 32.75. దీంట్లోంచి మనం 19.375 ని మైనస్ చేయాలి. ఇక్కడ నెంబర్ లేదు కదా అని ఈ 5 వేసుకోకూడదు యాక్చువల్ గా. అంటే ఒకవేళ మనం ఇక్కడ 0 పెట్టుకున్నట్లయితే ఇక్కడ బారో తెచ్చుకున్నాం, 0 నుంచి 5 మైనస్ చేయలేం కదా. కాబట్టి బారో తెచ్చుకున్నట్లయితే ఇక్కడ 10 వస్తుంది. 10 నుంచి 5 మైనస్ చేస్తే 5. ఈ కేసులో 5 రావచ్చు, కానీ అన్ని కేసులు అలా రాదు. ఓకే, నెక్స్ట్ 4 నుంచి 7 మైనస్ చేయలేం కాబట్టి బారో తెచ్చుకున్నట్లయితే 14 అవుతుంది. 14 నుంచి 7 మైనస్ చేస్తే 7, 6 - 3 అంటే 3. పాయింట్ దగ్గర పాయింట్ ఉంచుతాం. అంటే నెంబర్స్ రాసుకునేటప్పుడు పాయింట్ కింద పాయింట్ ఉండేట్లు రాసుకుంటాం. అది ఎడిషన్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా. ఓకే, ఇక్కడ కూడా 2 నుంచి 9 మైనస్ చేయలేం కాబట్టి బారో తెచ్చుకున్నట్లయితే అది 12 అవుతుంది. 12 నుంచి 9 మైనస్ చేస్తే 3 అవుతుంది. 2 - 1 1 అంటే 13.375. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక సింప్లిఫికేషన్ కి సంబంధించిన ప్రాబ్లం ఇచ్చారు. దాని ఫైనల్ ఆన్సర్ ఎంతో రాయమన్నారు. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 124 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 48 డివైడెడ్ బై 6 ప్లస్ 4 into 3 మైనస్ ఆఫ్ -6. ఓకే, దీన్ని సూక్ష్మీకరించినప్పుడు వచ్చే విలువ ఎంత అంటారు. మనం బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. ఇక్కడ బాడ్మాస్ రూల్ అంటే తెలుసు కదా, బ్రాకెట్స్, హాఫ్, ఆర్డర్, లేకపోతే డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఈ ఆర్డర్ లో చేస్తాం కదా. అంటే అలాగే మనం బ్రాకెట్స్ లో కూడా ఫస్ట్ కర్వ్డ్ బ్రాకెట్, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్, ఇట్లా మనం ఈ ఆర్డర్ లో ఆల్రెడీ మనం ఒక వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. వీలైతే వీడియో చూడడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ బ్రాకెట్స్ 3 టైప్స్ ఉన్నాయి. కర్వ్డ్ బ్రాకెట్స్ 2 ఉన్నాయి. అలాగే కర్లీ బ్రాకెట్ ఒకటి ఉంది, స్క్వేర్ బ్రాకెట్ ఒకటి ఉంది. ఫస్ట్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ రావాలి మనం. ఓకే, ఫస్ట్ ఈ బ్రాకెట్ లో ఒకే నెంబర్ ఉంది కాబట్టి ఇది ఓపెన్ చేసినట్లయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది 48 డివైడెడ్ బై 6 ప్లస్ 4 into 3 ప్లస్ 6 అవుతుంది. ఏంటి ఈ కర్వ్డ్ బ్రాకెట్ లో. ఇప్పుడు మనకి ఇందులో డివిజన్ ఉంది, అలాగే ఎడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, ఎడిషన్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, డివిజన్ చేయాలి బాడ్మాస్ రూల్ ప్రకారం. 6 తో 48 డివైడ్ చేస్తే మనకి 8 వస్తుంది. తర్వాత ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 4 3s are 12. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది అనమాట. ఓకే, అన్ని ప్లస్ లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం. 8 + 12 20 + 6 26 ఇక్కడికి. అంటే మనం ఈ బ్రాకెట్ లో ఉన్నదంతటిని సింప్లిఫై చేస్తే మనకి 26 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 124, ఇక్కడ మైనస్ 124 మైనస్ 26. 124 నుంచి 26 మైనస్ చేస్తే 98 వస్తుంది కదా.
ఓకే 98 అనేది ఎక్కడ ఉంది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్, ఆఫ్టర్ 12 years దేవసేనాస్ ఏజ్ విల్ బి బికమ్ 4 times దట్ ఆఫ్ హెర్ ప్రజెంట్ ఏజ్ దెన్ హెర్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఇన్ ఇయర్స్. అంటే 12 సంవత్సరాల తర్వాత దేవసేన వయస్సు ప్రస్తుత వయస్సుకు 4 రెట్లు అయినా ఆమె ప్రస్తుత వయస్సు ఎంత? మనకి ప్రస్తుత వయసు ఎక్స్ అనుకున్నాం అనుకోండి, 12 years తర్వాత 12 సంవత్సరాల తర్వాత తన వయసు ఎంత అవుతుంది? ఇంకొక 12 years పెరుగుతుంది, అంటే ఎక్స్ ప్లస్ 12 అవుతుంది అనమాట. అయితే ఇచ్చిన దాని ప్రకారం ఏంటనమాట, 12 years తర్వాత యొక్క వయసు ప్రస్తుత వయసుకు 4 రెట్లు 4 times, అంటే ప్రస్తుత వయసుని 4తో మల్టిప్లై చేస్తే 12 years తర్వాత ఉండే వయసు వస్తుంది అనమాట. ఇది ఒక సింపుల్ ఈక్వేషన్, సామాన్య సమీకరణం అంటాం కదా, దీన్ని సాధిస్తే మనకి ఎక్స్ విలువ వస్తుంది. ఈ ఎక్స్ని మనం ఎల్హెచ్ఎస్లోకి తెచ్చినట్లయితే మైనస్ ఎక్స్ అవుతుంది కదంటే 4x మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 12 అవుతుంది. 4x నుంచి ఎక్స్ మైనస్ చేస్తే 3x ఈక్వల్ టు 12. ఈ 3 ఇక్కడ మనకి మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHలో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే x ఈక్వల్ టు 12/3. 3 టేబుల్ 12లో 4 times అంటే 4. అంటే దేవసేన యొక్క ప్రజెంట్ ఏజ్ ప్రస్తుత వయసు ఎంత అంటే 4 సంవత్సరాలు. అది ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి అది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ పై చార్ట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా దెన్ ద యాంగిల్ ఆఫ్ సెక్టర్ రిప్రజెంట్ మ్యాథమెటిక్స్. ఇక్కడ మనకి సబ్జెక్టు అలాగే మార్క్స్ ఇవ్వడం జరిగింది, ఒక టేబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది, అంటే సబ్జెక్ట్ వైజ్ వచ్చిన మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఈ డేటాకి కనుక మనం పై డయాగ్రామ్ని అంటే వృత్తరేఖా చిత్రాన్ని గీసినట్లయితే మనకి మ్యాథమెటిక్స్కి వచ్చిన మార్క్స్ని తెలియజేసే సెక్టర్ యొక్క కోణం ఎంత అంటే యాంగిల్ ఆఫ్ సెక్టర్ అన్నమాట. ఓకే ఇక్కడ మనకి వృత్తరేఖా చిత్రంలో వృత్తం యొక్క సెంటర్ దగ్గర మనకి ఎంత యాంగిల్ ఉంటుంది? 360 degrees యాంగిల్ ఉంటుంది కదా. ఇప్పుడు మ్యాథమెటిక్స్కి వచ్చిన మార్క్స్ ఎన్ని మనకి ఇచ్చిన డేటాలో 18 బై టోటల్ అన్ని సబ్జెక్ట్స్కి కలపగా వచ్చిన మార్క్స్ ఏంటంటే ఇక్కడ మనకి 17 ప్లస్ 20 37 ప్లస్ 18 అంటే 45 55 65 71 90 అంటే అన్ని సబ్జెక్టులో కలపగా వచ్చిన మార్క్స్ ఏమో 90, మ్యాథమెటిక్స్ లో వచ్చిన మార్క్స్ ఏమో 18. అంటే ఆ సబ్జెక్ట్ లో వచ్చిన మార్క్స్ బై టోటల్ ఇంటూ మనకి యాంగిల్ ఎంత అనుకున్నాం సెంటర్ దగ్గర సర్కిల్ 360 degrees. ఓకే దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన యాంగిల్ వస్తుంది. 0 0 గెట్స్ క్యాన్సిల్, 9 టేబుల్ 36లో 4 times అంటే 18 into 4 అన్నమాట. మనకి 8 4s are 32, 2 3 ఉంది, 4 1s are 4 plus 3 7 అంటే 72 degrees అన్నమాట. అంటే మనకి ఇచ్చిన డేటాకి పై డయాగ్రామ్ ని గీసినట్లయితే మ్యాథమెటిక్స్ కి వచ్చిన మార్క్స్ ని సూచించే సెక్టర్ యొక్క కోణం ఎంతంటే 72 డిగ్రీలు. అది ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఎక్కడ ఉంది? 3లో ఉంది కదా, కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 98, ద ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం ఆర్ ఇన్ ద రేషియో 2:5 and the distance between the parallel sides is 10 centimeters. If the area of the trapezium is 350 centimeters square, then the lengths of the parallel sides are అంటే ఒక సమలంబ చతుర్భుజంలో దాన్ని మనం ట్రెపీజియం అంటాం. సమాంతర భుజాల నిష్పత్తి 2:5 మరియు సమాంతర భుజాల మధ్య దూరం 10 సెంటీమీటర్లు, దాని వైశాల్యము 350 చదరపు సెంటీమీటర్లు అయిన దాని సమాంతర చతుర్భుజాల పొడవులు ఎంత? మనకి ట్రెపీజియం అంటే తెలుసు కదా, ఈ టైప్ లో ఉండే పటాన్ని మనం ట్రెపీజియం అంటాం. అంటే ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే దాన్ని ట్రెపీజియం అంటాం. ఓకే సమలంబ చతుర్భుజం అంటాం. ఈ సమాంతర భుజాలను మనం ఏబి అని, వాటి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లంబ దూరాన్ని హెచ్ అనుకున్నట్లయితే దాని వైశాల్యానికి సూత్రం ఏంటంటే ½ a + b × h. అయితే ఇక్కడ మనకి సైడ్స్ ప్యారలల్ సైడ్స్ ఏబీలు ఇవ్వలేదు, వాటి యొక్క రేషియో ఇచ్చారు 2:5. ఇలా రేషియో ఇచ్చినప్పుడు సమ్ వేరియబుల్ తీసుకుని 2x అని 5x అని అనుకుంటాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏని 5x అనుకుంటే బి ఎంత అవుతుంది? 2x అవుతుంది. వీటి మధ్య డిస్టెన్స్ ఎంత? 10. ఏరియా ఎంత? 350. అవన్నీ తీసుకొచ్చి ఫార్ములా రాసినట్లయితే 350 = 1/2 × 5x + 2x × 10. ఓకే ఇప్పుడు 350 = ½ ఇంటూ ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నాయి సింప్లిఫై చేస్తాం కదా, 5x + 2x 7x × 10. ఈ 2 టేబుల్ ఇందులో పోయినా కట్ చేయొచ్చు, ఇందులో పోయినా కట్ చేయొచ్చు. ఇక్కడ 5 పోతుంది కాబట్టి 5 times
అంటే 350 ఈక్వల్ టు 1 ఇంటూ 7 అంటే 7, 7 5 ఆర్ 35 ఇంటూ ఎక్స్. ఈ 35 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ LHS లో తెచ్చినట్లయితే డివైడ్ చేస్తుంది, అంటే 350/35 ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. 35 350లో 10 టైమ్స్ పోతుంది, ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 10 వచ్చింది. అయితే మనం ఆ సైడ్స్ ఏమనుకున్నాం 2x 5x అనుకున్నాం, అంటే 2 ఇంటూ 10 అంటే 20, 5 ఇంటూ 10 50, అంటే ప్యారలల్ సైడ్స్ ఏమవుతాయి అనమాట 20 సెంటీమీటర్స్ 50 సెంటీమీటర్స్. అది మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడుంది, థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి అది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ డబుల్డ్ దెన్ ఇట్స్ వాల్యూమ్ బికమ్స్. క్యూబ్ అంటే ఘనం యొక్క ప్రతి భుజాన్ని మనం రెట్టింపు చేసినట్లయితే, దాని పొడవును రెట్టింపు చేసినట్లయితే దాని ఘన పరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుంది అంటున్నారు అన్నమాట. ఓకే, మనకి ఘనం అంటే తెలుసు కదా, మనకి మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి మనకి ఘనానికి. ఓకే, ఘనం అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, దాన్ని ఏ అనుకున్నట్లయితే ఘనం యొక్క ఘన పరిమాణం వి అంటాం, వాల్యూమ్ అంటాం కదా, దీన్ని ఏ క్యూబ్ ఫార్ములా మనకి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, దాని యొక్క ప్రతి భుజాన్ని రెట్టింపు చేస్తున్నాం, అంటే ఏ ఏమైంది 2a అయింది. అప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది, ఏ ప్లేస్ లో 2a రాసాం అనుకోండి 2a క్యూబ్ అవుతుంది. ఇక్కడ రెండుని క్యూబ్ చేస్తే 8, 2 2 4 4 8 a క్యూబ్. ఓకే, ఒరిజినల్ గా మనకి ఘనం యొక్క ఘన పరిమాణం ఎంత ఏ క్యూబ్, దాని భుజాన్ని రెట్టింపు చేయగా వచ్చిన ఘనం యొక్క ఘన పరిమాణం ఎంత 8a క్యూబ్. అంటే ఏ క్యూబ్ కి ఎన్ని రెట్లు పెరిగింది మనకి 8 రెట్లు పెరిగింది, ఒరిజినల్ గా ఉండాల్సిన ఘన పరిమాణానికి 8 రెట్లు పెరిగింది. కాబట్టి మనకి కరెక్ట్ ఆప్షన్ ఏదవుతుంది అనమాట, ఫోర్త్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈస్ 24 సెంటీమీటర్స్ దెన్ ఇట్స్ ఆల్టిట్యూడ్, అంటే ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 24 సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు ఎంత, ఆల్టిట్యూడ్ అన్నా హైట్ అన్నా ఒకటే. ఓకే, మనకి సమబాహు త్రిభుజం అంటే తెలుసు కదా, అన్ని భుజాలు సమానంగా ఉన్నదాన్ని మనం సమబాహు త్రిభుజం అంటాం. చుట్టుకొలత అంటే 3 భుజాలను కలపగా వచ్చేది చుట్టుకొలత. మరి 3 భుజాలు సమానంగా ఉంటే ఆ 24ని 3 సమభాగాలు చేస్తే 3 8 24 కదా, అంటే ఒక్కొక్క భుజం యొక్క పొడవు ఎంత అంటే 8 సెంటీమీటర్లు. మనకి సమబాహు త్రిభుజం యొక్క ఆల్టిట్యూడ్ ఉన్నతికి ఫార్ములా ఏంటంటే √3/2a అన్నమాట. ఇది ఫార్ములా. ఏ అంటే ఇక్కడ భుజం యొక్క పొడవు. ఓకే, √3/2 ఇంటూ ఏ ప్లేస్ లో మనం ఎంత రాయొచ్చు 8 రాయొచ్చు, భుజం పొడవు 8 కాబట్టి. ఈ 2 ఎక్కువ 8లో 4 సార్లు పోతుంది, అంటే 4√3 4√3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటి, సమబాహు త్రిభుజం యొక్క ఉన్నతి అంటే ఆల్టిట్యూడ్. అది ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ద సైజ్ ఆఫ్ ద క్లాసెస్ ఆఫ్ ద 10 to 19, 20 to 29, 30 to 39 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ఇది స్టాటిస్టిక్స్ అంటే సాంఖ్యక శాస్త్రానికి సంబంధించింది అనమాట. మనకి డేటా యొక్క ఇక్కడ క్లాసెస్ ఇచ్చారు మనకు వరుసగా 10 to 19 ఒకటి, 20 to 29, 30 to 39 అండ్ సో ఆన్. మనకి క్లాసెస్ తరగతులు అనేవి 2 రకాలుగా ఉంటాయి, ఇంక్లూజివ్ క్లాసెస్, ఎక్స్క్లూజివ్ క్లాసెస్. అంటే విలీన తరగతులు, మినహాయింపు తరగతులు. అసలు రెండింటికి తేడా ఏంటి, మనకి సమూహాలు అనమాట. ఇందులో మనకి ప్రతి తరగతికి 2 హద్దులు ఉంటాయి. ఇది దిగువ హద్దు, ఎగువ హద్దు, వాటిని అవధులు అంటాం. అవి డీటెయిల్ గా మనం సాంఘిక శాస్త్రం అనే లెసన్ చెప్పుకున్నప్పుడు చూద్దాం. ఓకే, మొదటి తరగతి ఏ నెంబర్తో ఎండ్ అయితే సెకండ్ తరగతి కూడా అదే నెంబర్తో స్టార్ట్ అయింది అనుకోండి, వాటిని మినహాయింపు తరగతులు అంటారు. కానీ ఇక్కడ అలా లేదు కదా, ఇక్కడ 19తో ఎండ్ అయితే ఇక్కడ తర్వాత నెంబర్తో స్టార్ట్ అయింది. ఇవి విలీన తరగతులు. మనకి ఎప్పుడైనా సరే ఇలా తరగతులు ఇచ్చి తరగతి పొడవు కట్టమన్నప్పుడు ఆ తరగతుల యొక్క తరగతి అంతరం అన్నా తరగతి పొడవు అన్నా ఇవన్నీ ఒకటే అవుతుంది, తరగతి ఎత్తు అన్నా ఒకటే అవుతుంది. ఓకే, వాటి యొక్క లెంత్ ఆఫ్ ద క్లాసెస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు దిగువ 2 వరుస తరగతుల యొక్క దిగువ హద్దుల భేదం కానీ లేకపోతే ఎగువ హద్దుల భేదం కానీ తీసుకుంటే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అన్నమాట. అవి ఏ క్లాసెస్ అయినా సరే, అవి ఇంక్లూజివ్ క్లాసెస్ అయినా ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అయినా, మనకి విలీన తరగతులైనా మినహాయింపు తరగతులైనా మీరు చేయవలసింది ఏంటనమాట 2 వరుస తరగతులను తీసుకుని వాటి దిగువ హద్దుల భేదము అయినా ఎగువ హద్దుల భేదమైనా తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా మనకి ఏ తరగతులైనా పర్వాలేదు. 20లోంచి 10 తీసినా 10 వస్తుంది, 29లోంచి 19 తీసినా 10 వస్తుంది. కాబట్టి ఇక్కడ తరగతి పొడవు ఎంతంటే మనకి 10 అవుతుంది. అంతేగాని ఒక తరగతిని తీసుకుని ఎగువ హద్దుకు దిగువ హద్దుకు భేదం కట్టినట్లయితే ఇక్కడ 9 వస్తుంది, అది రాంగ్ అవుతుంది అన్నమాట.
కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి 10 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ కదా, కాబట్టి అది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ద పార్ట్ ఆఫ్ ద హోంవర్క్ లెఫ్ట్ వెన్ ప్రణవ ఫినిష్డ్ 5/12 parts of his homework on Saturday and 1/4 part on Sunday. అంటే ప్రణవ్ తన ఇంటి పనిలో శనివారం రోజున 5/12వ భాగము మరియు ఆదివారం రోజున 1/4వ భాగాన్ని పూర్తి చేసిన, ఇంకను మిగిలిన ఉన్న ఇంటి పని భారం ఎంత? ఇంటి పని ఎంత అంటే ఒక హోంవర్క్ చేయాలి. అందులో అతను మనకి 5/12 పార్ట్ ఏమో శనివారం చేశాడు, అలాగే 1/4 పార్ట్ ఏమో ఆదివారం చేశాడు. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? ఫస్ట్ అసలు 2 రోజుల్లో చేసిన భాగం అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏం చేయాలి? వాటిని యాడ్ చేయాలి. మనం భిన్నాలను యాడ్ చేయాలంటే అవి సజాతి భిన్నాలు అయి ఉండాలి. అంటే మనకి లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ ఈక్వల్ గా ఉండాలి. సజాతి భిన్నాలు అంటే హారాలు సమానంగా ఉంటే ఈజీగా యాడ్ చేయొచ్చు, లేకపోతే సమానం చేయాలి. ఇక్కడ 12 ఉంది, 12 ఇక్కడ 4 ఉంది. 4 12 అవ్వాలంటే మనం దేంతో గుణించాలి? 3తో గుణించాలి కదా. కాబట్టి ఇక్కడ 3తో గుణిస్తున్నాను. అలా గుణించేస్తే మనం హారాన్ని ఏ నెంబర్తో గుణిస్తే లవాన్ని కూడా అదే నెంబర్తో గుణిస్తే అప్పుడు ఆ భిన్నం విలువ మారదన్నమాట. ఓకే, ఇప్పుడు 5/12 ప్లస్ ఒక 3/12 3/12 అవుతుంది. ఇప్పుడు చూడండి, సజాతి భిన్నాలు అవ్వాలి, లైక్ ఫ్రాక్షన్స్ అవ్వాలి. అప్పుడు డైరెక్ట్ న్యూమరేటర్స్ యాడ్ చేసేయడమే. 5 + 3 ఎంత? 8/12. ఏదైనా 2 లవహారాల్లో ఏదైనా ఎక్కం పోతే, ఒకే ఎక్కం పోతే కట్ చేయొచ్చు. రెండిట్లో 4 ఎక్కం పోతుంది కదా. ఇందులో ఎన్ని సార్లు పోతుంది మనకి? 2 సార్లు. ఇందులో 3 సార్లు, అంటే 2/3. అంటే 2 రోజులు కలిపి అతను పూర్తి చేసిన పనిలోని భాగము వర్క్ ఎంత? పార్ట్ ఆఫ్ ద వర్క్ 2/3. అంటే టోటల్ 3 పార్ట్స్ అనుకుంటే అందులో 2 పార్ట్స్ ఫినిష్ చేశాడు. అంటే ఇంకా ఎన్ని బ్యాలెన్స్ ఉంది మనకి? 1 పార్ట్, ఒక భాగం బ్యాలెన్స్ ఉంది కదా, అంటే 1/3. అంటే 3 భాగాలలో 2 భాగాలు ఫినిష్ చేశాడు, ఇంకా 3 భాగాల్లో ఒక భాగం ఉంది, బ్యాలెన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎంత అవుతుందంటే 1/3. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ద లార్జెస్ట్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ అని ఇక్కడ కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిలో పెద్దది ఏంటని ఇచ్చాడు. 5/7, 3/5, 9/14, 8/15. అయితే మనం భిన్నాలను పోల్చాలంటే అవి సజాతి భిన్నాలు అయి ఉండాలి. అంటే ఇలాంటి భిన్నాలు అయితే మనం లవంలో ఏది చిన్నది ఉంటే అది చిన్నదని, లేకపోతే ఏది పెద్దది ఉంటే అది పెద్దదని చెప్పగలుగుతాం. కానీ ఇవి సజాతి భిన్నాలు కాదు కదా, అన్నిటికీ అన్ని రకాల డినామినేటర్స్ ఉన్నాయి, హారాలు ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో మీరు ఫస్ట్ ఈ రెండింటినీ పోల్చినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. 5/5 25, 7/3 21. ఇక్కడ 25 పెద్దది కదా, కాబట్టి మనకి అతి పెద్దది కావాలి. కాబట్టి ఇట్లో పెద్దది ఏంటంటే ఇది అనమాట. ఈ రెండిట్లో పెద్దది 5/7, 5/7 అవుతుంది. ఎందుకంటే 21 కంటే 25 పెద్దది కాబట్టి. ఇప్పుడు ఈ రెండింటిని పోల్చినట్లయితే మనకి ఈ 9తో 15ని, 14తో 8ని, 9 10s are 90, 9 5s are 45, అంటే 135 వస్తుంది. అలాగే 10 8s are 80, 4 8s are 32, అంటే ఎంత వస్తుంది మనకి? 80కి 32 112. అంటే మనకి ఇది పెద్దది, 135 పెద్దది కదా, అంటే ఈ రెండిట్లో ఇది పెద్దది. ఇప్పుడు ఈ రెండు భిన్నాలని పోల్చాలి మనం. అంటే 5/7, 9/14ని పోల్చాలి మనం. సేమ్ అలాగే, అంటే ఈ రెండిట్లో 5/7 పెద్దది కాబట్టి దాన్ని తీసుకున్నాం, ఈ రెండిట్లో 9/14 పెద్దది కాబట్టి దాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని పోల్చినట్లయితే సేమ్ అదే మెథడ్ మనం. 5 14s are 5 10s are 50, 5 4s are 20, అంటే 70 వస్తుంది. అలాగే 7 9s are 63. ఈ రెండిట్లో ఏది పెద్దది? 70 పెద్దది కదా. కాబట్టి 5/7 అనే భిన్నము అన్నిట్లోని ఇచ్చిన అన్ని భిన్నాలలోకి పెద్దదన లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. కాబట్టి అది ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడుంది మనకి? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, ఇది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 60 degrees అండ్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి, దెన్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్, అంటే త్రిభుజం ఏబిసిలో యాంగిల్ ఏ 60 degrees మరి యాంగిల్ బి యాంగిల్ సిలు సమానమైనట్లయితే ఏబిసి త్రిభుజము ఏ రకమైన త్రిభుజం అంటారు అన్నమాట. ఓకే, మనకు ఒక త్రిభుజం ఇచ్చారు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసి త్రిభుజం అనుకుందాం. యాంగిల్ ఏ వాల్యూ ఎంత? 60 degrees. ఇవి రెండు ఈక్వల్ అని అయితే ఇది ఏ త్రిభుజం మనం కనుక్కోవాలి. మనకి
త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత 180 డిగ్రీలు. కాబట్టి అందులో 60 డిగ్రీలు ఇచ్చేసారు. 180 లోంచి 60 తీసేద్దాం. ఇంక బ్యాలెన్స్ ఎంత 120. అంటే ఈ బీసీలను కలిపితే 120 రావాలి. నెక్స్ట్ ఆ రెండు సమానమైనప్పుడు ఈ 120ని రెండు సమభాగాలు చేయడమే. అంటే 120ని సమభాగాలు చేస్తే 60 ప్లస్ 60 అవుతుంది కదా. దీన్ని బట్టి ఏమర్థమైంది, మనకి అన్ని కోణాలు సమానంగా ఉన్నాయని అర్థమైంది. కోణాలు అన్ని సమానంగా ఉంటే ఆటోమేటిక్గా భుజాలు అన్ని సమానంగా ఉంటాయి. అన్ని భుజాలు సమానంగా ఉన్న త్రిభుజాన్ని ఏమంటాం, సమబాహు త్రిభుజం, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటాం. అది ఏ ఆప్షన్ లో ఉంది, మనకి 4th ఆప్షన్ లో ఉంది. కాబట్టి అది కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ rectangle is 3 centimeters more than its breadth. If its perimeter is 30 centimeters, then its length is. ఓకే, ఒక రెక్టాంగిల్ ఉందట. ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ బ్రెడ్త్ మధ్య ఉన్న సంబంధం ఇచ్చాడు. లెంత్ బ్రెడ్త్ కంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్త్ తెలిస్తే లెంత్ చెప్పొచ్చు. బ్రెడ్త్ ఎక్స్ అనుకున్నామంటే లెంత్ దానికంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ కాబట్టి ఎక్స్ ప్లస్ 3 సెంటీమీటర్లు అవుతుంది. ఇంకేమి ఇచ్చారు, దాని యొక్క పెరిమీటర్ ఇచ్చాడు, అంటే చుట్టుకొలత ఇచ్చాడు. పెరిమీటర్ ఫార్ములా ఏంటి, దీర్ఘచతురస్రానికి 2 × L + B, 2 × L + B. ఇక్కడ ఇదేమో 30 ఇచ్చారు. 2 × L ఏంటి మనకి x + 3 ప్లస్ B ఏమనుకున్నాం, x అనుకున్నాం. అంటే 30 = 2 ఇక్కడ మనకి x + x 2x అవుతుంది ప్లస్ 3. ఓకే, ఇప్పుడు ఈ రెండుని LHS చేస్తే డివైడ్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ గుణిస్తుంది కాబట్టి. అంటే 30/2 = 2x + 3. ఈ 2x ఇందులో 15 సార్లు పోతుంది. అంటే 15 = 2x + 3 అవుతుంది. ఈ 3ని ఇక్కడికి తీసుకొస్తే -3 అవుతుంది. అంటే 15 - 3 = 2x. 15 నుంచి 3 తీస్తే 12 = 2x. ఈ రెండుని కూడా మనం ఈ LHS చేస్తే డివైడ్ చేస్తుంది కదా. అంటే 12/2 = x. అంటే 2 12లో 6 సార్లు పోతుంది. అంటే x = 6. ఇక్కడ అడిగింది ఏంటి, మనకి దాని యొక్క పొడవు ఎంత. ఇక్కడ x ఏంటి, వెడల్పు వచ్చింది. పొడవు ఎంత అని అడిగారు. అంటే పొడవు వెడల్పు కంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ. అంటే 6 + 3 ఎంత అవుతుంది, 9 సెంటీమీటర్లు అవుతుంది. కాబట్టి 9 ఎక్కడుంది మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో, 3వ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి అది కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ఆన్ సబ్ట్రాక్టింగ్ 3x² + 5x + 3 ఫ్రమ్ 7x³ + 6x - 9. ఓకే, ఇక్కడ బీజగణితానికి సంబంధించిన ఒక తీసివేతను ఇవ్వడం జరిగింది. ఓకే, ఇచ్చిన బీజీయ సమాసాన్ని అంటే మనం దేనిలోంచి దేని తీసేయాలో గుర్తించి మొదట మనం ఏది రాయాలి, ఇక్కడ 7x³ ప్లస్ x² పదం లేదు, దాని ప్లేస్ లో 0 పెడుతున్నాను. తర్వాత x పదం 6x - 9. దీనిలో నుంచి మనం దేని తీసేయాలి, 3x² + 5x + 3 తీసేయాలి. 3x². సజాతి పదాలు ఒకదాని కింద ఒకటి రాయాలి. x² పదం 0 కాబట్టి దాని ప్లేస్ లో రాస్తున్నాను. దాని కింద 3x² ప్లస్ తర్వాత x పదం అంటే 5x + 3. ఓకే, ఇలా రాసుకునేటప్పుడు అంటే కూడాలన్నా తీసేయాలన్నా మనం ఏం చేయాలి, సజాతి పదాలను ఒకదాని కింద ఒకటి రాసుకోవాలి. సజాతి పదాలు అంటే ఏంటి మనకు అర్థం, ఒకే చరరాశి ఉండాలి, వేరియబుల్ ఒకటే ఉండాలి, వాటి యొక్క పవర్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. అంటే x² కింద x² పదం, x³ కింద x³, x కింద x, స్థిర పదం కింద స్థిర పదం ఇలా రాసుకున్నట్లయితే ఇక్కడ ఏం లేదు అంటే 0 పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, తీసేయమన్నాడు, సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. కాబట్టి కింద బీజీయ సమాసం కింద ఎక్స్ప్రెషన్ యొక్క గుర్తులు మార్చాలి. అంటే ఇక్కడ ఏం 0కి విలువ లేదు, మైనస్ ప్లస్ పెట్టినాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఓకే, ఇక్కడ 7x³ లోంచి 0 మైనస్ చేస్తే 7x³ వస్తుంది. ఇక్కడ 0 లోంచి -3x² అంటే -3x² వస్తుంది. ఒకటి మైనస్, ఒకటి ప్లస్, ఒకటి మైనస్ ఉంటే మనం ఏం చేయాలి, వేరు గుర్తున్నప్పుడు తీసేయాలి. 6x లోంచి 5x మైనస్ చేస్తే ఒక x వస్తుంది, దాన్ని x అని రాస్తాం. 1x అన్నా x అన్నా ఒకటే. ఇప్పుడు ఏ గుర్తు పెట్టాలంటే పెద్దదానికి ఏ గుర్తు ఉంటే అది పెట్టాలి. 6xకి ప్లస్ ఉంది కాబట్టి దీనికి ప్లస్ పెట్టాలి. నెక్స్ట్ -9 అంటే ఈ గుర్తులు మనం పరిగణలోకి తీసుకోకూడదు, మార్చిన గుర్తుల్లో తీసుకోవాలి. -9 -3 రెండింటికి ఒకే గుర్తు ఉంది కాబట్టి కలపాలి. 9 + 3 ఎంత 12. ఒకే గుర్తున్నాయి కలిపితే సేమ్ గుర్తున్న నెంబర్ వస్తుంది. అంటే మైనస్ నెంబర్లు యాడ్ చేస్తే మైనస్ నెంబరే వస్తుంది కదా, -12. ఓకే, ఇది మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడుంది, మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఇన్ ఏ ట్రయాంగిల్ one of the exterior angle is 84 degrees
if its interior opposite angles are in the ratio 1:2, then the angle of the triangle are, ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణములలో ఒక కోణం 84 డిగ్రీలు, ఆ కోణపు అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 1:2 అయినా ఆ త్రిభుజం యొక్క కోణాలు. ఓకే, మనం దీన్ని 8th క్లాస్లో నేర్చుకుంటాం. ఏదైనా ఒక త్రిభుజంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక త్రిభుజం అనుకున్నట్లయితే ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన ఈ కోణాన్ని బాహ్య కోణం అంటాం. ఓకే, ఈ బాహ్య కోణం ఎంత? 84 డిగ్రీలు. అయితే దీనికి అంతరాభిముఖ కోణాలు అంటే ఇది అంతర అభిముఖ అంటే ఈ రెండు కోణాలు అన్నమాట. వాటి నిష్పత్తి ఇచ్చాడు 1:2. మనం నిష్పత్తి ఇవ్వగానే 1x x 2x అనుకుంటాం, 1x 2x అనుకుంటాం. 1:2 ఇచ్చాడు కాబట్టి అంటే 1x అంటే x 2x అన్నమాట, ఇలా ఇచ్చాడు. అయితే ఆ త్రిభుజం యొక్క కోణాలన్నింటినీ కనుక్కోమన్నారు. మనకి ఒక సిద్ధాంతం ఉంది. మనకి ఒక త్రిభుజంలో ఒక భుజమును పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణం ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్, అంటే ఈ రెండింటి మొత్తానికి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందో ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అంత ఉంటుంది అనమాట. అంటే x + 2x = 84 అవ్వాలి. x + 2x ఎంత? 3x = 84. అప్పుడు x = 84/3. 8 లో 2 3 6 24, 8 3 24, అంటే x = 28 డిగ్రీలు అయింది. అంటే ఏ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ బి వాల్యూ 2x అంటే 2 × 28 ఇది 56, ఇది 28. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 84 వస్తుంది కదా. ఓకే, ఈ 56 28 మనకి ఏ ఆప్షన్లో ఉన్నాయి? 4 ఆప్షన్లు ఉన్నాయి. ఇక మూడో కోణం కూడా ఈజీగా చెప్పొచ్చు. ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు కదా. ఈ రెండు కూడి 180లోంచి తీస్తే ఈ కోణం కూడా వస్తుంది. లేకపోతే ఈ రెండింటిని మనం రేఖీయ ద్వయం అంటాం. అంటే ఈ రెండు కోణాలు కలిసి ఒక సరళరేఖను ఏర్పాటు చేసేటప్పుడు ఈ రెండింటి మొత్తం మనకి ఎంత ఉంటుందంటే 180 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి 180లోంచి 84 తీస్తే ఇంకెంత ఉంటుంది మనకి? 96 డిగ్రీలు ఉంటుంది. అంటే 4th ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ PQ, if PQRS is a parallelogram, then యాంగిల్ P minus యాంగిల్ R. PQRS అనేది ఒక సమాంతర చతుర్భుజమైన యాంగిల్ P minus యాంగిల్ R = ఓకే, ఇక్కడ మనకి సమాంతర చతుర్భుజం అంటే రెండు జతల అభిముఖ భుజాలు సమాంతరంగా ఉంటాయి. అంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటామంట. PQRS. ఇక్కడ ఏమి ఇచ్చారు? PQRS అనేది సమాంతర చతుర్భుజం. ఇందులో యాంగిల్ P minus యాంగిల్ R = ఎంత? మనకి సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలు నేర్చుకుంటాం. అంటే పారలెలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అంటే ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ P30 అయితే R కూడా 30 ఉంటుంది. బట్ 30లోంచి 30 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది. కాబట్టి 0 డిగ్రీస్ అనమాట. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో మూడో ఆప్షన్ లో 0 ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ 21% ఆఫ్ ఏ సర్టెన్ నెంబర్ ఈ 63, దెన్ ద నెంబర్, ఒక సంఖ్య యొక్క 21% 63 అయినా ఆ సంఖ్య ఏంటంటారు. అంటే ఒక సంఖ్యలో 21% ఎంతకి సమానము? 63. అయితే ఆ సంఖ్య ఎంత? ఫస్ట్ మనం 1% కడదాం. 1% ఎంత అవుతుంది? 63/21 అవుతుంది. మనకి ఆ సంఖ్య కావాలంటే 100% తీసుకోవాలి. అంటే అప్పుడు 100% = ఎంత అవుతుంది? 63/21 × 100 అవుతుంది. 21 63లో ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. 3 × 100 అంటే 300. అంటే ఆ సంఖ్య ఎంత అనమాట? 300. ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ఏ స్కూల్ దేర్ ఆర్ 3 టీచర్స్ to 45 students. If 300 more students are enrolled, then the number of additional teachers required in the school to maintain the same ratio. అంటే ఒక పాఠశాలలో 45 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు ఉన్నారు. అదనంగా 300 మంది విద్యార్థులు చేరిన ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి మారకుండా ఉండడానికి అదనంగా ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి? ఇక్కడ ఏంటంటే మనకి 45 స్టూడెంట్స్ కి ఎంతమంది టీచర్స్ ఉన్నారు? 3 టీచర్స్ ఉన్నారు. అయితే అదనంగా చేరిన వాళ్ళు ఎంతమంది?
300 మెంబర్స్. వీళ్ళకి ఎంతమంది టీచర్స్ కావాలి అంటే ఈ రేషియో మారకూడదు అంటారు కదా. అంటే 45కి 3కి ఎంత రేషియో ఉందో 300కి కొత్తగా వచ్చే టీచర్స్కి అంతే రేషియో ఉండాలి. ఇలా రెండు నిష్పత్తులు సమానమైనట్లయితే అంటే ఇఫ్ టూ రేషియోస్ ఆర్ ఈక్వల్ దెన్ దే ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఇందులో ఉన్న ఈ పదాలు అనుపాతంలో ఉన్నాయంటాం. అప్పుడు అంత్యముల మధ్యము లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అంటాం. అంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. అంటే ఈ చివరి సంఖ్యలను మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఈ మిడిల్లో ఉన్న నెంబర్స్ మల్టిప్లై చేస్తే అంతే వస్తుంది అనమాట. ఇక్కడ ఎంతమంది టీచర్స్ తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాం. అంటే 45 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 3 ఇంటూ 300. మనకి ఎక్స్ కావాలి అంటే ఈ 45 ఇక్కడ ఉండకూడదు. 45 ఎక్స్ని ఏం చేస్తుంది, గుణిస్తుంది. కాబట్టి ఆర్హెచ్ఎస్లో తీసుకెళ్తే ఏముంది, భాగిస్తుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో ఆల్రెడీ ఏముంది 3 ఇంటూ 300 బై 45. 3 ఎక్కువ 45లో 15 సార్లు పోతుంది. 15 30లో 2 సార్లు ఇంకా 0 ఉంది కదా అంటే 20. అంటే అదనంగా చేరిన ఆ 300 మంది విద్యార్థులకు మనకి అదనంగా కావాల్సిన ఉపాధ్యాయులు ఎంతమంది అనమాట, 20 మంది. కాబట్టి అది ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ ఈజ్ 1,57,464. If the population increased by 8% annually, then the population of the city 3 years ago was. అంటే ఒక పట్టణంలో ప్రస్తుత జనాభా 1,57,464. ప్రతి సంవత్సరం ఆ పట్టణ జనాభా 8% చొప్పున పెరుగుతూ ఉంటే 3 సంవత్సరాల క్రితం ఆ పట్టణ జనాభా ఎంత అంటున్నారు. ఓకే, ప్రస్తుత జనాభా ఎంత అంటే 1,57,464. 3 సంవత్సరాల క్రితం జనాభా కావాలన్నమాట. దాన్ని ఎక్స్ అనుకున్నట్లయితే ఇలాంటి లెక్కలకి మనం చక్రవడ్డీకి ఉపయోగించే సూత్రం ఉపయోగించాలి. చక్రవడ్డీలో మొత్తానికి సూత్రం ఏంటి, పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఓకే, ఇక్కడ ఎన్ అంటే ఎన్ని పర్యాయాలు అంటే 3 పర్యాయాలు. 3 సంవత్సరాల క్రితం వెళ్తుంది కదా. అంటే పి అంటే ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 8 బై 100 పవర్ 3 ఈక్వల్ టు దీనికి సమానం అవుతుంది, ప్రస్తుత జనాభాకు సమానం అవ్వాలి. ఓకే, ఎక్స్ ఇంటూ ఇక్కడ 100ని 1తో గుణిస్తే 100 ప్లస్ 8 అంటే 108 బై 100 అవుతుంది. అంటే 108/100 హోల్ క్యూబ్ అవుతుంది. ఈక్వల్ టు 1,57,464 అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని అక్కడికి తీసుకొచ్చి ఇది భిన్నం కదా. అంటే ఎక్స్ ఈక్వల్ టు 1,57,464 ఇంటూ యాక్చువల్గా భాగిస్తుంది కానీ భిన్నం కదా, రివర్స్ చేసేసేయచ్చు. అంటే 100/108 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. అంటే ఈ భిన్నాన్ని మనం 3 సార్లు వేసుకుని సింప్లిఫై చేయాలి. ఇంటూ 100/108 ఇంటూ 100/108 ఇంటూ 100/108. ఓకే, 9 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. 9 1s are 9, 18 కదా. 2 9s are 18. నెక్స్ట్ 9 టేబుల్ 9 1s are 9, ఇంకా 6 ఉంది కదా 67, 7 9s are 63, 44, 4 9s are 36, 86, 9 9s are 81, 54, 6 9s are 54. ఓకే, మళ్ళీ 3 టేబుల్ కట్ చేద్దాం. ఇందులో 4 టైమ్స్, ఇందులో 5 3s are 15, 24, 8 3s are 24, 3 2. నెక్స్ట్ ఈ 4 టేబుల్ కూడా కట్ చేద్దాం. 4 1s are 4, 1 ఉంది. 4 4s are 16, 2 ఉంది 23, 5 4s are 20, 32. నెక్స్ట్ 8 4s are 32. ఓకే, మళ్ళీ 9 టేబుల్ 1 2, 9 టేబుల్ 9 1s are 9, ఇంకా మన ఇక్కడ 5 ఉంది కదా 55, 6 9s are 54, 2 9s are 18. ఇక్కడ మనం 2 టేబుల్ 6 టైమ్స్, 2 టేబుల్ 81 టైమ్స్, మళ్ళీ 9 టేబుల్ 12 టైమ్స్, ఇందులో 9 టైమ్స్, మళ్ళీ 3 టేబుల్ 4 టైమ్స్, 3 టైమ్స్, ఇంకా మనకి 6 టేబుల్ 6లో 3 టేబుల్ 2 టైమ్స్, 3లో 1 టైమ్, ఇంకా మనకి ఈ 4 ఇందులో 25 టైమ్స్, ఈ 2 ఇందులో మనకి ఎన్ని టైమ్స్ 50 టైమ్స్. దిస్ ఈక్వల్ టు అంటే 5 25 are 125. ఇక్కడ 3 zeros ఉన్నాయి కదా 0 0 0 అంటే 1,25,000.
అంటే ఇచ్చిన ఆప్షన్స్లో అది ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ద స్కేల్ ఆఫ్ మ్యాప్ ఈజ్ గివెన్ యాజ్ 1:2,50,000. Two cities are 6 centimeters apart on the map. Then the actual distance between them. అంటే ఒక పటము యొక్క స్కేలు 1:2,50,000 అంట. ఆ పటములో రెండు పట్టణాల మధ్య దూరం 6 సెంటీమీటర్లు అయినా ఆ రెండు పట్టణాల మధ్య వాస్తవ దూరం ఎంత అంటే ఇక్కడ స్కేల్ ఇచ్చినప్పుడు అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 2,50,000 సెంటీమీటర్లకు సమానం అంట. 1 ఇక్కడ 2,50,000 ఇచ్చారు కదా, అంటే 1 సెంటీమీటరు 2,50,000 సెంటీమీటర్లకు సమానం అంట. ఇప్పుడు మనం దీన్ని కిలోమీటర్లోకి మార్చుకోవాలి. మనకి ఫస్ట్ సెంటీమీటర్స్ మీటర్లోకి మారుతాం. 1 సెంటీమీటర్కి అది మీటర్కి సెంటీమీటర్లు ఏంటంటే 100, అంటే 100లో 2 సున్నాలు ఉంటాయి కాబట్టి 2 సున్నాలు కట్ చేస్తే ఇది మీటర్లోకి మారిపోతుంది, అంటే 2,500 మీటర్లు. నెక్స్ట్ మనకి 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు. కాబట్టి దీన్ని 1000తో భాగించాలి, అప్పుడు కిలోమీటర్లు అవుతుంది. 1000తో భాగిద్దాం, అప్పుడు ఇది ఏమైపోతుంది? కిలోమీటర్స్ అయిపోతుంది. 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 స్థానాల ముందు పాయింట్ పెడితే అంటే 2.5 కిలోమీటర్లు అనమాట. అంటే మ్యాప్లో 1 సెంటీమీటర్ దూరం వాస్తవంగా ఎంతకి సమానం అనమాట? 2.5 కిలోమీటర్లకు సమానం. ఇప్పుడు ఆ రెండు పట్టణాల మధ్య దూరం ఎంత? పటంలో 6 సెంటీమీటర్లు. 1 సెంటీమీటర్ ఎంత? 2.5 కిలోమీటర్లు. 6 సెంటీమీటర్లు అంటే 6 × 2.5. 6 2.5, 6 2 12, 6 అర్ధం 3, అంటే 15 కిలోమీటర్లకు సమానం అనమాట రెండు పట్టణాల మధ్య ఉన్న వాస్తవ దూరం. అది ఎక్కడ ఉంది? మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ x1, x2, x3 and so on x10 is 30, then the mean of x1 plus 2, x2 plus 3, x3 plus 6 and so on x10 plus 20 is. అంటే ఇక్కడ 10 రాసులు ఇచ్చారు, x1, x2, x3 and x10. వాటి యొక్క అంక మధ్యమము అంటే దాన్ని సరాసరి అని కూడా అంటాం 30 అయినా x1 plus 2, x2 plus 4, x3 plus 6 and so on x10 plus 20 పరిశీలనల యొక్క అంక మధ్యము అంటే సగటు ఆ సరాసరి ఎంత అన్నారు. ఇక్కడ మనకి సగటుకు సూత్రం ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంటే x1 plus x2 plus x10 వరకు ఉన్న రాసుల యొక్క సగటు కట్టాలంటే వాటిని అన్నింటినీ కూడి వాటి సంఖ్యతో భాగించాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 10 రాసులు. వీటి యొక్క సగటు ఎంతంటే 30. అంక మధ్యం అన్న సగటు అన్న ఒకటి. అయితే మనం వేటి యొక్క సగటు కట్టాలనుకున్నాం? x1 plus 2 ప్లస్ x2 plus 4 ప్లస్ ఎక్సెట్రా x10 plus 20 వీటి యొక్క సగటు కట్టాలనుకున్నాం. ఇవే రాసులు కదా, 10 రాసులు ఉన్నాయి కాబట్టి 10తో భాగించాలి. ఓకే, ఇందులో మనకి ఈ ఎక్స్ఎల్ని అంటే x1 ప్లస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ x10 వీటిని వేరుగా రాస్తున్నాను బై 10 ప్లస్ ఈ 10 ఆ మిగిలిన నంబర్స్ కూడా భాగిస్తుంది. 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 20 బై 10. దీని విలువ తెలుసు మనకి ఎంత? 30. కాబట్టి దీని ప్లేస్లో 30. ఇవి ఏంటి? సరి సంఖ్యలు. మొదటి 10 సరి సంఖ్యలు. మనకి మొదటి n సరి సంఖ్యల మొత్తానికి సూత్రం n × n + 1. అంటే ఇక్కడ 10 సరి సంఖ్యలు ఉన్నాయి కదా, 10 × 10 + 1 అంటే 11 బై 10. ఈ 10 కట్ అవుతుంది అంటే 30 + 11 అంటే 41 అవుతుంది అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉన్నది? 4th ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 1875 స్క్వేర్ మీటర్స్. ఇఫ్ ద లెంత్ ఈజ్ 3 times its breadth, then the perimeter of the plot. ఓకే, ఒక రెక్టాంగులర్ ఫ్లాట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెక్టాంగులర్ ఫ్లాట్ అనుకుందాం. లెంత్ కి బ్రెడ్త్ కి మధ్య ఉన్న సంబంధం ఇచ్చారు. ఇక్కడ ఏంటి? లెంత్ బ్రెడ్త్ కి 3 times ఉంటుంది. అంటే బ్రెడ్త్ x అనుకున్నాం అనుకోండి, లెంత్ ఏమవుతుంది? 3x అవుతుంది. 3 times 3 రెట్లు కాబట్టి 3తో గుణిస్తాం. నెక్స్ట్, దీని వైశాల్యము 1875 చదరపు మీటర్లు అయినా దీని చుట్టుకొలత కావాలి. చుట్టుకొలత కావాలంటే పొడవు వెడల్పులు సెపరేట్గా కావాలి, పెరిమీటర్స్ కావాలంటే. మనకి ఏరియా ఫార్ములా, రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి? L × B. అంటే ఇక్కడ మనకి ఏరియా ఇచ్చేసారు 1875. L Bలో ఏమనుకున్నాం మనం? x 3x అనుకున్నాం కదా, 3x × x అంటే 3x². x × x x² అవుతుంది కదా. ఈ 3ని మనం ఈ LHS లో పంపినట్లయితే
1875/3 అవుతుంది ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 3 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ ఉంది? 6 3 ఆర్ 18, 2 3 ఆర్ 6, 1 5 ఉంది 5. అంటే మనకి ఎక్స్ స్క్వేర్ విలువ 625 వచ్చింది. అప్పుడు ఎక్స్ విలువ స్క్వేర్ ని ఆర్హెచ్ఎల్ మధ్య స్క్వేర్ రూట్ అవుతుంది 625. 625 యొక్క స్క్వేర్ రూట్ వర్గమూలం ఎంత అంటే 25 కదా. అవసరమైతే మనం కారణానికి విభజన చేయడం ద్వారా కూడా కనుక్కోవచ్చు. అంటే ఎక్స్ విలువ 25 మీటర్లు అన్నట్టు. అంటే ఇక్కడ బ్రెడ్త్ అంటే వెడల్పు 25 మీటర్లు. అప్పుడు పొడవు ఎంత అవుతుంది? 3x. దీనికి 3 రెట్లు 25ను 3తో గుణిస్తే 75 వస్తుంది కదా. అంటే 75 మీటర్లు. మనకి చుట్టుకొలత పెరిమీటర్ కావాలి. ఫార్ములా ఏంటి? P = 2 × L + B. 2 ఇంటూ ఇక్కడ L ఎంత? 75, B ఎంత? 25. 2 ఇంటూ 75 + 25 100 అవుతుంది కదా. 2 × 100 200 మీటర్స్ అవుతుంది, పెరిమీటర్స్ కాబట్టి. అది ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. మనం గనక హై స్కూల్ లెవెల్లో ఉన్న కాన్సెప్ట్ అన్నిటినీ నేర్చుకున్నట్లయితే అది టెట్ కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే గ్రూప్ 4 గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్ కావచ్చు, వాటిలో మ్యాథ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవి అడిగినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.